త్వరలో జరిగే లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఏర్పాట్లు సన్నద్ధతను పర్యవేక్షించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఇవాళ రాత్రి విజయవాడ రానున్నారు. వారి వెంట ఈసీ ఉన్నతాధికారులు కూడా వస్తున్నారు. వీరంతా నోవాటెల్ హోటల్లో బస చేస్తారు. ఆ రోజుతో కలిపి ఈసీ బృందం మొత్తం 3 రోజులు పర్యటిస్తుంది. 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశమవుతుంది. నోవాటెల్ హోటల్లో ఈసీ నిర్వహించే భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో లోపాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో లోపాలు, ఓట్లను గంపగుత్తుగా తొలగించేందుకు ఫామ్ 7 దరఖాస్తులు, జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి అక్రమాలపై ఫిర్యాదు చేస్తారు. ముఖ్యంగా వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచి అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధుల్లో ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. అనంతరం ఓటర్ల జాబితాలోని తప్పిదాలు, పార్టీల ఫిర్యాదులు, ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తారు. 10వ తేదీన ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితా ఏర్పాట్లపై సీఈఓ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలోని కేంద్ర విభాగాలకు సంబంధించిన అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీ బృందం భేటీ అవుతుంది. సాయంత్రం 4:30 విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన కమిషనర్, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు ఢిల్లీ బయలుదేరతారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రం నుంచి వెళ్లనన్ని ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఈసీకి వెళ్లిన సంగతి తెలిసిందే. కింది స్థాయిలో కొందరు ఎన్నికల అధికారులు పదే ఈసీ ఆదేశాలని, నిబంధనల్ని తుంగలో తొక్కి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు కమిషన్ దృష్టికి వెళ్లాయి. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వయంగా 2 సార్లు ఢిల్లీ వెళ్లి ఈసీకి కంప్లైంట్ చేశారు. ఇతర ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశాయి. వీటన్నిటి భరతం పట్టేందుకే ప్రధాన కమిషనర్, కమిషనర్లు వస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఈఓకి 8 జిల్లాల కలెక్టర్లపై ఫిర్యాదు కూడా చేశారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ నెల 22వ తేదీన విడుదల చేసే తుది ఓటర్ల జాబితా 2024 తప్పుల తడకగా లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్దేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఏ విధమైన ఆదేశాలు ఇస్తారో చూడాలి.